ఫ్రెండ్స్ ఐపీఎల్ అంటేనే డబుల్ హెడర్ మ్యాచ్‌లో భలే కిక్ వస్తుంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ చాలు మొత్తం పరిస్థితి అంతా తారుమారైపోవడానికి. అలాంటి డబుల్ హెడర్ మ్యాచ్ ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఈ శనివారం నాడు జరిగింది. మధ్యాహ్నం ఏమో డీసీ వర్సెస్ ఎంఐ, ఇక నైట్ మ్యాచ్ వచ్చేసరికి జీటీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్‌లో మనం చూసినట్టయితే ఫస్ట్ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినట్టయితే ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఢిల్లీ చేతుల్లో. అయితే ఇక దానికి సంబంధించి కనుక చూసినట్టయితే ఫస్ట్ అంటే మధ్యాహ్నం మ్యాచ్ జరిగిన తర్వాత డబుల్ హెడర్ మ్యాచ్‌లో మొదటి మ్యాచ్ జరిగిన తర్వాత ఢిల్లీ జట్టు టాప్ పొజిషన్‌లో ఉంది. అలాగే పంజాబ్ జట్టు రెండో పొజిషన్‌లో ఉంది. ముంబై జట్టు ఆరో పొజిషన్‌లో ఉంది. అలాగే ఇంకా ఎస్ఆర్‌హెచ్ జట్టు ఐదో పొజిషన్‌లో ఉంది. సాయంత్రం మ్యాచ్ ఆడబోయే జట్లు జీటీ అలాగే రాజస్థాన్ 7, 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే రాజస్థాన్ మూడో స్థానంలో, అలాగే జీటీ ఏడో స్థానంలో ఉందన్నమాట. ఇక మిగతావన్నీ పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ ఈ మొదటి 7 స్థానాల్లో చాలా మార్పులొచ్చాయి. సరే ఇది ఇలా ఉంటే ఎప్పుడైతే రాజస్థాన్ జట్టు 6 పరుగుల తేడాతో గెలిచిందో ఒక్క దెబ్బకి ఫస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే సెకండ్ పొజిషన్‌లో ఉండాల్సిన పీపీకేఎస్ థర్డ్‌లోకి వెళ్ళింది. ఫస్ట్‌లో ఉండాల్సిన డీసీ సెకండ్‌కొచ్చింది. అంటే డీసీ గెలిచింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. కానీ ఇక్కడ నెట్ రన్ రేట్ రాజస్థాన్‌కి మాత్రమే ఉండడంతో ఫస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్ 3 జట్లకి పాయింట్స్ పరంగా అయితే 4 పాయింట్సే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ మాత్రం చాలా తేడా ఉంది. అయితే ఇక ముంబై ఇండియన్స్ జట్టు 6వ స్థానంలో అలాగే ఉందన్నమాట. అంటే ఓటమి పాలైనప్పటికీ కూడా తన స్థానం అలాగే ఉంది. ఈవెన్ గుజరాత్ జట్టు కూడా అలాగే ఉండిపోయింది. ఈవెన్ గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత గుజరాత్ జట్టు, ముంబై జట్టు ఈ 2 జట్లు ఓడిపోయిన తర్వాత కూడా అవి వాటి స్థానంలోనే ఉన్నాయి. ఇది ఒక రకంగా బెనిఫిట్ అని చెప్పొచ్చు. కానీ ఎప్పటి వరకు బెనిఫిట్? సండే నాడు మళ్ళీ మరొక డబుల్ హెడర్ మ్యాచ్ ఉంది. దీనిలో మొదటగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ జట్లు ఎల్ఎస్జి జట్లు ఆడతాయి. ఓకే. ఇక్కడ ఎల్ఎస్జి 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు కనుక హైదరాబాద్ జట్టు గెలిస్తే చాలా ఉపయోగం అనమాట. సో ఎక్కడ స్థానాలు అక్కడే ఉండిపోతాయి. లేదు ఎల్ఎస్జి గెలిచింది అంటే మాత్రం ముంబైకిను గుజరాత్కి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకనంటే ఎల్ఎస్జి కూడా ఆ జోన్లోనే ఉంది. ఎల్ఎస్జి గెలిస్తే ఒక పాయింట్ ఎదిగిందనుకోండి, ఎగబాకిందనుకోండి, అప్పుడు జీటీకి కానీ ముంబైకి కానీ బొక్క అవుతుంది అనమాట. అంటే పెద్దగా నష్టం జరుగుతుంది. ఇక ఆ తర్వాత చెన్నై వర్సెస్ ఆర్సీబీ. చెన్నై జట్టు ఆల్రెడీ లాస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆర్సీబీ జట్టు ఓడిపోతే మాత్రం మళ్ళీ టాప్ 5 పొజిషన్స్లో తేడా వస్తుంది. సో డబుల్ హెడర్ మ్యాచెస్ అంటేనే పాయింట్స్ పట్టికలో పెద్ద అల్లకల్లోలం. అది విషయం.